వీర హనుమాన్. అయితే వాలి మాయావి చేతిలో చావలేదు. తానే మాయావిని చంపి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వాలికి సుగ్రీవుడు గౌరవంగా నమస్కారం చేశాడు. వాలి సుగ్రీవుణ్ణి ఆశీర్వదించక అతన్ని కోపంగా చూసి తిట్టిపోశాడు. సుగ్రీవుడు తన కిరీటం తీసి వాలి పాదాల వద్ద పెట్టి అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాలి కోపం పోగొట్టడానికి సుగ్రీవుడు, ఆహా అన్నా, నీవు శత్రువును చంపి తిరిగి రావటం నా మహాభాగ్యము. అంతకన్నా మాకందరికీ సంతోషం ఏమున్నది? నేను బిలం దగ్గర ఎంతోసేపు నిలబడ్డాను. అందులో నుంచి రక్తం బయటికి వచ్చినప్పుడు నాకు కలిగిన దుఃఖం ఏమని చెప్పను? అప్పుడు ఆ బిలాన్ని కొండరాయితో కప్పిపెట్టి కిష్కిందకు తిరిగి వచ్చాను. నేను రాజ్యాభిషేకం కోరలేదు. పౌరులు, మంత్రులు రాజు ఉండాలని పట్టుబట్టి నాకు రాజ్యాభిషేకం చేశారు. ఇప్పుడు నువ్వే రాజువు, నేను యువరాజును, నన్ను అపార్థం చేసుకోకు అన్నాడు. కానీ సుగ్రీవుడి మాటలను వాలి వినిపించుకోలేదు. అతను అందరినీ పిలిచి వారి ఎదట సుగ్రీవుణ్ణి నానా మాటలు అన్నాడు. వీడు, నేను మాయావిని తరుముకుంటూ వెళ్ళాం. మాయావి ఒక భయంకరమైన బిలంలో దూరాడు. వాణ్ణి చంపిగాని కిష్కిందకు తిరిగి రానని శపథం చేసి ఈ సుగ్రీవుణ్ణి బిలద్వారం వద్దనే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళాను. బిలంలో నాకు మాయావి ఒకంతట దొరకలేదు. శ్రమపడి వాణ్ణి వెతికి పట్టుకొని చంపి వాడి వాళ్లను అందరినీ చంపి తిరిగి వచ్చేసరికి బిలద్వారం కూడా నాకు కనిపించలేదు. సుగ్రీవా అని కేకలు పెట్టితే జవాబు లేదు. ఈ దుర్మార్గుడు రాజ్యం కోసం ఆ బిలాన్ని మూసి నన్ను బయటికి రాకుండా చేద్దామనుకున్నాడు. బిలానికి అడ్డంగా ఉన్న రాతిని తన్ని పగలగొట్టి వచ్చేశాను. ఇలా అని వాలి సుగ్రీవుణ్ణి కట్టుబట్టలతో వెళ్ళగొట్టాడు. సుగ్రీవుడి భార్య అయిన తారను తన భార్యగా చేసుకున్నాడు. సుగ్రీవుడు వాలి భయం కొద్దీ ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. ఈ వనవాసంలో సుగ్రీవుడి వెంట హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు అనే వానరులు అతనికి మంత్రులుగా ఉన్నారు. సుగ్రీవుడి వెంట ఉంటున్న సమయంలోనే హనుమంతునికి రామునితో పరిచయం కలిగింది. అది ఇలా జరిగింది. ఋష్యమూకం మీద ఉన్న సుగ్రీవుడు ఒకనాడు పంపా సరోవరం పక్కన ఉన్న వనములో ఇద్దరు మనుషులు సంచరిస్తూ ఉండటం చూశాడు. వాళ్ళు ధనుర్బాణాలు ధరించి చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళను చూస్తూనే సుగ్రీవుడు భయపడిపోయాడు. వాళ్ళు వాలి పంపిన మనుషులు అయి ఉంటారని, వాలి ఋష్యమూక పర్వతం మీదికి రాకూడదని శాపం ఉన్నది గనక తనను చంపించటానికి ఎవరినో పంపాడని సుగ్రీవుడు అనుకున్నాడు. అతను కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఎక్కడికైనా పారిపోవాలి అనుకుంటున్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, వాలి ఇక్కడికి రాలేడు, అతను వచ్చిన జాడలేదు, భయము దేనికి అన్నాడు. వాలి వచ్చాడని నేను అనలేదు. ఆ ఇద్దరు మనుషులను చూడు, వాళ్ళ వద్ద ఉన్న ధనుర్బాణాలు, ఖడ్గాలు చూడు. వాళ్ళను చూస్తే ఎవరికైనా భయం కలిగి తీరుతుంది. వాళ్లను వాలి నాపైకి పంపాడని నా అనుమానము. రాజైన వాడికి ఎందరో సహాయకులు ఉంటారు. మనం గూఢచారులను గురించి ఏమరి ఉండరాదు. ఉంటే చచ్చిపోతాం. రాజులు శత్రువులను నాశనం చేయటంలో అనేక ఉపాయాలు ఆలోచిస్తారు. అందులోనూ వాలి మహా తెలివిగలిగినవాడు. చూడు హనుమంతుడా, నువ్వు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని వాళ్ళు మంచివాళ్ళో దుర్మార్గులో తెలుసుకో. వాళ్ళు అరణ్యాలలో ఆయుధాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారో అడుగు. వారికి నా మీద ఏదైనా ద్వేషభావం ఉంటే దాన్ని పోగొట్టి నాపై వారికి సద్భావం కలిగేటట్టు చెయ్యి అన్నాడు సుగ్రీవుడు. అలాగే చేస్తానని చెప్పి హనుమంతుడు రామలక్ష్మణులు సంచరిస్తున్న చోటికి బయలుదేరాడు. అతను తన వానర రూపాన్ని మార్చుకొని ఒక బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణులను సమీపించి అతి వినయముగా, అయ్యలారా, మిమ్మల్ని చూస్తే రాజఋషులుగాను దేవతా సమానులుగాను తపోవ్రతం పూనిన వారుగాను కనిపిస్తున్నారు. మీరు ఈ పంపా తీరానికి ఎలా వచ్చారు? మీరెవరు? మిమ్మల్ని చూసి ఇక్కడి వన్యమృగాలు బెదిరిపోతున్నాయి. మీ విశాలమైన భుజాలు, ఏనుగు తొండాల వంటి చేతులు చూస్తే సమస్తమైన ఆభరణాలు ధరించి రాజ్యాలు ఏలదగిన వారిలా ఉన్నారు అన్నాడు. రామలక్ష్మణులు మాట్లాడలేదు. తిరిగి హనుమంతుడే ఇలా అన్నాడు. సుగ్రీవుడనే వానరరాజు మహాధర్మాత్ముడు, గొప్ప బలశాలి. అన్న వెళ్ళగొట్టగా ఆయన చాలా ఇక్కట్లు పడుతున్నాడు. నేను ఆయన మంత్రిని, హనుమంతుడనే వానరుణ్ణి. సుగ్రీవుడు పంపగా ఋష్యమూకం నుండి వచ్చాను.
నేను కామరూపుణ్ణి, అందుచేత ఈ బ్రహ్మచారి వేషం ధరించి వచ్చాను. ఎక్కడికైనా వెళ్ళగల శక్తి నాకున్నది. సుగ్రీవుడు మీ స్నేహం కోరుతున్నాడు. ఈ మాట వినగానే రాముడి ముఖము సంతోషంతో వికసించింది. రావణుడు ఎత్తుకుపోయిన సీతను తిరిగి సంపాదించటానికి వానర రాజైన సుగ్రీవుడి సహాయం పొందమని కబంధుడు రాముడుకు చెప్పి ఉన్నాడు. రాముడు లక్ష్మణుడితో, తమ్ముడా, వెతకబోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్టు మనం చూద్దామనుకుంటున్న సుగ్రీవుడే మన కోసం తన మనిషిని పంపాడు. ఇతను చాలా బుద్ధిమంతుడిగా కనిపిస్తున్నాడు. మాట్లాడుతున్నంతసేపు ఇతని ముఖము చాలా నిర్మలంగాను నిష్కపటముగాను ఉన్నది. ఇతనితో నువ్వు మాట్లాడు అన్నాడు. లక్ష్మణుడు హనుమంతునితో, సుగ్రీవుడి సుగుణాలు మాకు తెలిసినవే. మేము ఆ సుగ్రీవుణ్ణే వెతుక్కుంటూ వస్తున్నాం. నువ్వు కోరినట్టు మేము సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాం అన్నాడు. రాముడికి సుగ్రీవుడి వల్ల ఏదో పని ఉన్నది కాబట్టి రాముడు సుగ్రీవుడికి తిరిగి రాజ్యం వచ్చేటందుకు తోడ్పడవచ్చునని హనుమంతుడు ఊహించి సంతోషము పొంది, మీరిద్దరూ అసలు భయంకరమైన ఈ దండకారణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. రాముడు లక్ష్మణుణ్ణి తమ వృత్తాంతం చెప్పమన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పాడు. ఇతను దశరథ మహారాజు పెద్ద కొడుకు రాముడు. రాజు కావలసిన వాడు, తండ్రి మాట దాటనివాడు. అలాంటివాడు రాజ్యభ్రష్టుడై నాతో కూడా వనవాసం వచ్చాడు. మాతో పాటు ఇతని భార్య సీతాదేవి కూడా వనానికి వచ్చింది. నేను ఇతని తమ్ముణ్ణి. నా పేరు లక్ష్మణుడు. ఈ రాముడి గొప్ప గుణాలకు నేను దాసుణ్ణి. మేము లేని సమయంలో ఎవడో రాక్షసుడు ఇతని భార్యను అపహరించి తీసుకుపోయాడు. వాడెవడో మాకు తెలియదు. ఆ రాక్షసుడి జాడ సుగ్రీవుడి ద్వారా తెలుస్తుందని మాకు మరొక రాక్షసుడు చెప్పాడు. అడిగావు గనక మా సమాచారం దాచకుండా నీకు చెప్పాము. ఎంతటి వారికైనా శరణు ఇవ్వగల ఈ మహాపురుషుడు ఇప్పుడు సుగ్రీవుడి శరణు కోరుతున్నాడు. సుగ్రీవుడు అనుగ్రహించాలి. దానికి హనుమంతుడు, మా రాజు సుగ్రీవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ రావలసిన పరిస్థితి. తన రాజ్యాన్ని, భార్యను వాలి కాజేయటం చేత ఆయన చాలా విచారకరమైన స్థితిలో ఉన్నాడు. సీతాదేవిని వెతకటానికి ఆయన మీకు సహాయపడగలడు అన్నాడు. తర్వాత అతను వారిని సుగ్రీవుడి వద్దకు రమ్మన్నాడు. లక్ష్మణుడు రామునితో, మనము సుగ్రీవుడి వద్దకు పోదాము. అతని సహాయం వల్ల నీ కార్యం నెరవేరుతుంది అన్నాడు. వెంటనే హనుమంతుడు తన బ్రహ్మచారి రూపం వదిలిపెట్టి వానర రూపం ధరించి రామ లక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని ఋష్యమూక పర్వతం మీదికి వెళ్ళాడు. అయితే సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద లేడు. సమీపంలోనే ఉన్న మలయ పర్వతం మీద భయముతో దాక్కున్నాడు. హనుమంతుడు మలయ పర్వతం మీద ఉన్న సుగ్రీవుణ్ణి కలుసుకొని, ఆ వచ్చిన వాళ్ళు రామ లక్ష్మణులు ఇక్ష్వాకు వంశములో పుట్టిన వాళ్ళు, దశరథ మహారాజు కొడుకులు. రాముడు నియమం పాటించి అరణ్యవాసం వచ్చాడు. అతని భార్యను ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అందుచేత ఆ రాముడు నిన్ను శరణుజొచ్చాడు. అన్నదమ్ములైన రామ లక్ష్మణులు నీ స్నేహం కోరుతున్నారు. వీరిని చేరదీసి ఆదరించు అన్నాడు. ఈ మాట విని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. అతను అందమైన మానవుడి రూపం ధరించి రామ లక్ష్మణుల వద్దకు వచ్చి, మిమ్మల్ని గురించి హనుమంతుడు నాతో అంతా చెప్పాడు. రాజువైన రామ, నీవు నా వంటి వానరుడి స్నేహం కోరటం నాకు ఎంతో గౌరవము, లాభదాయకమును. నీకు నా స్నేహం కావాలంటే నా చేతిలో చెయ్యి వేసి స్నేహధర్మం నిర్వర్తించు అన్నాడు. రాముడు సుగ్రీవుడి చేతిలో చెయ్యి వేసి అతన్ని గాఢంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అరణి మదించి అగ్ని చేసి ఆ అగ్నిని పూజించి రాముడికి సుగ్రీవుడికి మధ్యగా దాన్ని ఉంచాడు. రామ సుగ్రీవులు ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా సఖ్యం చేసుకున్నారు. రాముడు సుగ్రీవునితో, నువ్వు నాకు స్నేహితుడవు అయ్యావు. ఇక నీ దుఃఖమే నా దుఃఖము, నీ సుఖమే నా సుఖము అన్నాడు. సుగ్రీవుడు దట్టమైన ఆకులు గల ఒక మద్ది కొమ్మ విరిచి దానిపైన రాముడితో సహా కూర్చున్నాడు. లక్ష్మణుడు కూర్చోవటానికి హనుమంతుడు ఒక చందన వృక్షం కొమ్మ విరిచాడు. తర్వాత సుగ్రీవుడు తనకు వాలికి మధ్య వైరం ఎలా వచ్చినది వివరంగా చెప్పాడు. అంతా చెప్పి అతను రాముడితో, వాలి భయంతో నేను కృంగిపోయి ఉన్నాను, నా భయము తొలగించు అన్నాడు. రాముడు వాలి సుగ్రీవుల వృత్తాంతమంతా విని చిరునవ్వు నవ్వుతూ, స్నేహానికి ఉపకారమే ఫలం. నీ భార్యను కాజేసిన వాలిని నేను చంపుతాను అన్నాడు. సుగ్రీవుడు ఈ మాటకు ఎంతో సంతోషించి, రామ, నీ దయ వల్ల నాకు నా భార్య రాజ్యము తిరిగి రావాలి. అందుకోసం నువ్వు వాలిని చంపే ప్రయత్నం చెయ్యి. సీతాదేవిని నేను నీకు తెచ్చి ఇస్తాను. ఆమె పాతాళంలో ఉండని,
స్వర్గంలో ఉండని, నేను ఆమెను తెచ్చి ఇయ్యటం మటుకు నిజం. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది. నేను చూసినది సీతే అయి ఉండాలి. ఆమె నన్ను, నా వెంట ఉన్న 4 వానర వీరులను చూసి మా ముందు నగలమూట పడవేసింది. వాటిని దాచి ఉంచాను. వాటిని నువ్వు గుర్తించగలవేమో చూడు అన్నాడు. రాముడు ఆత్రంగా, మిత్రమా, వాటిని వెంటనే తెచ్చి నాకు చూపించు అన్నాడు. సుగ్రీవుడు వెంటనే లేచి ఒక గుహలోకి వెళ్ళి సీతాదేవి పైబట్టలో మూటగట్టి ఉన్న అందమైన ఆభరణాలను తెచ్చి రాముడి ముందు పెట్టి చూడు అన్నాడు. రాముడు వాటిని చూస్తూనే హా సీతా అని పడిపోయి కంటనీరు కార్చుతూ నిట్టూర్పులు విడవసాగాడు. అతను లక్ష్మణుడితో, లక్ష్మణ, రాక్షసుడు తనను తీసుకుపోయేటప్పుడు సీత ఈ నగలను మెత్తని గడ్డిగల ప్రాంతంలో పడవేసి ఉంటుంది. అందుచేతనే ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడితో, ఈ కేయూరాలు, కుండలాలు నేను గుర్తించలేను, కానీ సీత కాళ్లకు రోజు నమస్కరించేటప్పుడు కనిపించే ఈ అందెలను గుర్తించగలను అన్నాడు. రాముడు దీనంగా సుగ్రీవుణ్ణి, నువ్వు చూస్తుండగా ఆ రాక్షసుడు సీతను ఎటుగా తీసుకుపోయాడు అని అడిగాడు.